హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఈ కథలో ఒక తెలివైన పులి ఉంది. అసలైన నాయకుడంటే ఎలా ఉండాలో ఆ పులి ఎంత గొప్పగా చెప్పిందో మనం తెలుసుకుందాం. రెడీనా? సరే, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. ఒక పెద్ద అడవి ఉంది. దానికి రాజుగా ఎవరుండాలి? సింహమా లేక ఏనుగా? అసలు రాజు అంటే ఎలా ఉండాలి? వాళ్ళకి ఎలాంటి మంచి గుణాలుండాలి? సరే, ఇంక కథ మొదలు పెట్టేద్దామా? అనగనగా ఒక దట్టమైన అడవి అనమాట. ఆ అడవికి రాజెవరో తెలుసా? ఒక పెద్ద పులి. చాలా తెలివైనది, గంభీరమైనది కూడా. జంతువులన్నీ దాన్ని మృగరాజు అని పిలుస్తూ ఎంతో గౌరవించేవి. అయితే ఒకసారేమైందంటే మన పులిరాజుకి ఒక ముఖ్యమైన పని పడిందట. దానికోసం ఏకంగా 1 నెల రోజులపాటు అడవిని వదిలి వెళ్లాల్సొచ్చింది. అయ్యో, ఇప్పుడు అడవిని ఎవరు చూసుకుంటారు? అక్కడి జంతువుల సంగతేంటి అని ఆలోచించి తను లేనప్పుడు అడవిని చూసుకోవడానికి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అని డిసైడ్ అయ్యింది. పులిరాజు ఈ మాట చెప్పగానే అడవిలోని జంతువులన్నీ హడావుడిగా ఒక చోటకు చేరాయి. అందర్లోనూ ఒకటే టెన్షన్, ఒకటే క్యూరియాసిటీ. ఎవరు కాబోతున్నారు ఆ కొత్త నాయకుడు? అప్పుడు ఆ గుంపులోనుంచి ఒక తెలివైన ఎలుగుబంటి నెమ్మదిగా ముందుకొచ్చింది. మృగరాజా, నాదొక చిన్న సలహా. మనందరి బాగోగుల గురించి ఆలోచించేవాళ్లని, మన క్షేమాన్ని కోరుకునేవాళ్లని నాయకుడుగా పెడితే ఎలా ఉంటుంది అని చాలా వినయంగా అడిగింది. ఆ మాట వినగానే జంతువులన్నింటికీ భలే నచ్చింది. అన్నీ గట్టిగా చప్పట్లు కొట్టాయి. అవును అవును, ఎలుగుబంటి చెప్పిందే కరెక్ట్ అని అన్నీ ఒకేసారి అరిచాయి. నిజమే కదా, మనల్ని జాగ్రత్తగా చూసుకునే లీడరే కదా అందరికీ కావాలి. జంతువుల మాటలు విన్న పులిరాజు చిన్నగా నవ్వింది. ఎలుగుబంటి ఆలోచన చాలా బాగుందని మెచ్చుకుంది కూడా. కాని అంది. ఆ ఒక్క మాటతో అడవి ఎంతా నిశ్శబ్దమైపోయింది. నాయకుడిని ఎన్నుకోవడం కరెక్టే, కాని దానికన్నా ముందు మనం చెయ్యాల్సిన చాలా ముఖ్యమైన పనే ఒకటి ఉంది అని చెప్పగానే జంతువులన్నీ ఇదేంటి అన్నట్టు ఆశ్చర్యంగా ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. అవును, పులిరాజు చెప్పింది సరిగ్గా ఇదే. నాయకుణ్ణెన్నుకోవడం ముఖ్యం, కాదనను. కాని దానికన్నా ముందు జరగాల్సిన ఒక పని ఉంది. అది జరగకుండా మన ఎంత గొప్ప నాయకుణ్ణెన్నుకున్నా వేస్ట్ అని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు వినండి, ఆ పులి చెప్పిన ఆ సూపర్ ప్లాన్ ఏంటో. మొదటి స్టెప్, ఈ అడవిని అందరూ సేఫ్గా ఫీలయ్యే ప్లేస్గా మార్చాలి. రెండవ స్టెప్, ఏ ఒక్క జంతువు కూడా భయంతో బతకకూడదు, ధైర్యంగా స్వేచ్ఛగా ఉండాలి. ఇక ఫైనల్గా మూడో స్టెప్, ఈ 2 పనులు ఎవరైతే చేసి చూపిస్తారో వాళ్లే అసలైన నాయకుడు. అప్పుడెన్నుకుందాం. చూసారా ఎంత గొప్ప ఆలోచనో? పదవి తీసుకోవడం కాదు, పనిచేసి చూపించాలి అంది. పులిరాజు చూపించిన ఈ క్వాలిటీనే మనం ముందు చూపు అంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఏం జరగొచ్చో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా ఇప్పట్నుంచే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడమన్నమాట. ఏదో సమస్య వచ్చాక టెన్షన్ పడటం కాదు, అసలా సమస్యే రాకుండా చూసుకోవడం. అదే అసలైన తెలివి. అదన్నమాట కథ. చాలా బావుంది కదా. మరి ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? దీనిలో ఉన్న నీతి ఏంటి? ఈ కథలో మనకొకే ఒక్క మెయిన్ మెసేజ్ ఉంది, కానీ అది చాలా పవర్ఫుల్. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మంచి లీడర్ అంటే అందరి సేఫ్టీ గురించి పట్టించుకునేవాళ్లు. రెండవది, ఎప్పుడైనా సరే ముందు చూపుతో ఆలోచించడం చాలా ముఖ్యం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నన్ను లీడర్గా ఎన్నుకోండి అని అడగడం కాదు, తన పనుల ద్వారా తనేంటో ప్రూఫ్ చేసుకోవాలి. అప్పుడే అసలైన నాయకుడవుతారు. ఈ కథ అంతా విన్నారు గదా. ఇప్పుడు చెప్పండి, మీ ప్రకారం ఒక మంచి లీడర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? మీ స్కూల్లో కానీ, మీరు ఆడుకునేటప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్లో ఒకరిని లీడర్గా పెట్టాలంటే ఎవరిని పెడతారు? ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి.